వాట్సాప్ యాప్ ని డిఫాల్ట్ గా ఫోన్ యాప్ గా కానీ మెసెంజర్ యాప్ గా కానీ ఐఫోన్ లో అయితే సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ యాప్ అంటే మనం ఏదైనా నెంబర్ మీద మెసేజ్ కానీ ఫోన్ కానీ క్లిక్ చేయగానే అది వాట్సాప్ త్రూ వెళ్తుంది. అది సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు యాప్ స్టోర్ లోకి వెళ్ళాలి. వాట్సాప్ కి మనకి లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ అనేది క్లిక్ చేయాలి. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అట్లీస్ట్ 18.2 ఆ లేటర్ వర్షన్ లో ఉండాలి. కిందకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్తే ఇక్కడ డిఫాల్ట్ యాప్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఫోన్ యాప్ ని సెట్ చేయాలి కాబట్టి కాలింగ్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోన్ యాప్ బదులు మనం ఫేస్ టైమ్ కానీ జూమ్ కానీ వాట్సాప్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ మెసెంజర్. డిఫాల్ట్ గా వాట్సాప్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మెసెంజర్ మీద క్లిక్ చేశానంటే డైరెక్ట్ గా అది వాట్సాప్ లో ఓపెన్ అవుతుంది. లేదు ఫోన్ కాల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడొచ్చు అది డైరెక్ట్ గా వాట్సాప్ త్రూ వెళ్తుంది. మీరు ఈ వెబ్సైట్ లో కానీ ఫోన్ లో ఎక్కడైనా సరే ఫోన్ నెంబర్ ని క్లిక్ చేస్తే అది మీకు ఫస్ట్ ఆప్షన్ వాట్సాప్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మెసేజ్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మనకి లోడింగ్ అని వచ్చి డైరెక్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ నెంబర్ క్లిక్ చేసి కాల్ క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా వాట్సాప్ నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొగటెక్.